గారు ఏంటి మీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా ఎన్నికలకు ముందు రాయపాటి గారికి ఆఫర్లు ఇచ్చారట. అంత భయమా జనసైనికులు అంటే మీకు వీర మహిళన్నా? పవన్ కళ్యాణ్కి ఆఫర్ ఇవ్వట్లేదు, మళ్ళీ రాయపాటి అర్థం గారికి ఎవరు ఆఫర్ ఇచ్చింటారు సార్? భలే వాళ్ళు ఉన్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఆవిడ విత్ ప్రూఫ్ చూపిస్తానంటున్నారండి. వాళ్ళు ప్రూఫ్ చూపిస్తామంటున్నారు కదా, లేదో ఫేక్ గా చెప్పట్లేదు కదా, డైరెక్ట్ గా నా దగ్గర ఉన్నాయి అని చెప్తున్నారు ఆవిడ. ఇప్పుడు ఆమె ఇంటర్నల్ గా వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు పవన్ కళ్యాణ్, అసలు అది ఇది సూపర్. ఆ రోజు నేను ఏడవలేదు రాయపాటి అరుణ గారు, మీరే వచ్చి నాకు ఇంత అన్యాయం జరుగుతుంది, ఎంత ఏడుపుతుంది మీరే, మీకు జరిగిన అన్యాయాన్ని తోటి ప్రతినిధిగా నేను ప్రస్తావించా, అది కూడా తప్పు అని అంటే సరే అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నా. నేనున్న ఇబ్బంది కాస్త మీలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చేస్తే ఇంకా అబ్బో నేను మిమ్మల్ని ఎవరిని అడగలేదు. మీ వైసీపీలో అసలు అది మీ వైసీపీలో అసలు మహిళలకి మీరు ఎక్కడ ఏం చేయమంటారండి మమ్మల్ని? రాయపాటి అరుణ గారు నన్ను తన్నరాని చోట తన్నారు. వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు నిన్ను తన్నారని చెప్పి నువ్వు వచ్చి ఏడ్చింది మీడియా ముఖంగా ఏడ్చావా? మీ ఇంట్లో ఏడ్చినప్పుడు స్పందిస్తారు కదా వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు నేను సహాయ సహకారాలు అడగలేదు. వెంకటరెడ్డి గారు సహాయ సహకారాలు అక్కర్లేదు. వెంకటరెడ్డి గారు నా పని నేను చేసుకోగలను, నాకు జరిగిన అన్యాయం నేను క్వశ్చన్ చేసుకోగలను, నాకు జరిగిన అన్యాయం గురించి నేను ఫైట్ చేసుకోగలను. వెంకటరెడ్డి గారు మీ సహాయం అడగదు. వెంకటరెడ్డి గారు మీ వైసీపీ సహాయ సహకారాలు నాకు అక్కర్లేదు. వెంకటరెడ్డి గారు అసలు మీ వైసీపీ వాసన నాకు అక్కర్లేదు. వెంకటరెడ్డి గారు అందుకే చేసిన కాలం ఇచ్చి అని అవతలకు కొట్టాను. వెంకటరెడ్డి గారు మీకు ఆ విషయం తెలియదు. వెంకటరెడ్డి గారు సగం తెలుసుకుని సగం తెలియకుండా ఏదో నన్ను అనాలని మాట్లాడకండి. వెంకటరెడ్డి గారు తెలుసుకుని మాట్లాడండి. వెంకటరెడ్డి గారు వర్మ గారు ఆగిపోతే నేను మాట్లాడతా, చెప్పండి. మీరు మాట్లాడారు జరిగింది నన్ను తనరాడు చోట తన్నారు. వర్మ గారు ఆమెతో మాట్లాడించుకోండి. నేను ఏడ్చానా నన్ను కొట్టారని ఆమె ఏడ్చిందా? వచ్చి ఏడ్చినప్పుడు ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. ఇస్తాను వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం ఓకే మాట్లాడండి. నేను ఆమె ఏడ్చింది కాబట్టి నేను ఏడ్చాను, స్పందించా. తోటి ప్యానలిస్ట్ గా స్పందించడం తప్ప సరే ఓకేనండి. ఓకే అర్థం కాదు. దుర్మార్గులు మీరు నాకే న్యాయం చేస్తారండి. మీరు వచ్చి నాకు చెప్పండి. మాట్లాడినవ్వండి, ఇద్దరు మాట్లాడితే అసలు రీచ్ అవ్వట్లేదు ప్లీజ్. సార్ నేను ఆ రోజు కూడా కొట్టినప్పుడు కూడా ఇదే డిబేట్ లో వేరే వాళ్ళు ఉన్నారు, మేము రాలే అప్పుడు 2-3 రోజులు మనకి ఈ ఛానల్కి రాలేదేమో, అప్పుడు కూడా నేను ప్రస్తావించా తప్పు మహిళను అట్లా కొట్టడం, రాజకీయాల్లో గొడవలు ఉండొచ్చు అని చెప్పా. దాన్ని నా పాజిటివ్ గా తీసుకోవాలా, మేము కొట్టించుకుంటాం, మా జనసేనలు కడ్రాయల మీద కూర్చొని తెలుగుదేశాలు కొట్టినా మాకు సిగ్గు ఎగ్గుండదు, కొట్టించుకుంటాం. హూ ఆర్ యూ వెంకటరెడ్డి అంటుందా? మా పవన్ కళ్యాణ్కి వెళ్ళిన సిగ్గు నీకెందుకు? నువ్వెవడో మధ్య మేము కొల్ల పడిపించుకుంటాం, లేదంటే తెలుగుదేశం వాళ్ళు బూట్లు తుడుస్తావు, నువ్వెవడో అడగటానికి అట్లా తొడవండి, వాళ్ళు కొడితే కొట్టించుకోండి, వాళ్ళు సత్తే సావండి, మీరంట సత్తే మాకెందుకు? పాయింట్ నెంబర్ 1. 2, ఇందాక మాట్లాడతా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా విమర్శలు చేస్తా. ఇప్పుడు అంటే రాష్ట్రాన్ని అంట ఈ పథకాలు ఇచ్చేసి ఎవడకు కావాలి ఈ పథకాలు అంటుంది. ఎన్నికల ప్రచారంలో ఏం చెప్పారమ్మా? మేము వస్తే ఇన్నొస్తే ఇంటింటికి. మరి ఇప్పుడు ఈ పథకాలు ఎందుకంట? ఎవడు అడుగుతున్నాడు ఈ పథకాలు? అసలు మిమ్మల్ని ప్రజలు పథకాలు అడిగితే వాళ్ళని చంపేరే వాళ్ళు? మీరు మీ జనసేనలు ప్రశ్నిస్తేనే చంపుతున్నారు, తెలుగుదేశం వాళ్ళు వచ్చి చంపేస్తున్నారు.
పెట్ట లాగి కొడుతున్నా. ఎవరిని చంపేశారండి? ఏంటి ఏం మాట్లాడుతున్నారు? ఎవరిని చంపేశారు? ఎలా తాడేపల్లి ప్యాలెస్ దగ్గర శివశ్రీ వాళ్ళ అన్నం చెప్పారు అలాగేనండి? మీ పార్టీలో ఉన్నప్పుడు శివశ్రీ అనే అమ్మాయి మీ వాలంటీర్ వాళ్ళ అన్నం చెప్పారు అలాగేనా? ఓకే, ఒక్క నిమిషం అన్నయ్య గారు ఉండండి. అన్నయ్య గారు ఒక్క నిమిషం. చంపించుకుంటాం మీరు ఎవరు అడగటానికంటే మీరు ఎట్ట పెడతారు. కాదండి, ఎవరెవరిని చంపారండి? సార్ ఏంటది? నిన్న ఈ రోజు ఒక దళిత మహిళ, మరి పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారు, వీళ్ళు ఎక్కడున్నారు, దళిత మహిళకు దారుణ అవమానం, విద్యుత్ స్తంభానికి కట్టేసి చితకబాదం అయిన ఫోటో కూడా చూపిస్తాను సార్. ఎవరిని ఎక్కడ? అది జనసేన వాళ్ళు? సార్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇందులో నాకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి నేను చెప్తున్నాను సార్. చెప్పండి సార్ ఒక్క నిమిషం, ఇందులో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నాకు ఉంది కాబట్టి చెప్తున్నా. ఒక్క నిమిషం వినాలి. సార్ దాడి చేసింది బీసీ సామాజిక వర్గానికి చెందిన వైసీపీ నాయకులు సార్. ఓకే, వైసీపీ నాయకులు దాడి చేశారట. వెంకటరెడ్డి గారు వైసీపీ నాయకులు దాడి చేశారట. వర్గానికి చెందిన వైసీపీ నాయకులు ఆ దాడిలో ఉన్న ప్రధాన ముద్దాయిలు ఇద్దరు కూడా కాదు సార్. గవర్నమెంట్ ఉంది ఎవరిది? వైసీపీ వాళ్ళు, ప్రధానికి వైసీపీ. ఎవరికి మాట్లాడిస్తారు ఈ విషయం మీద. వినండి వెంకటరెడ్డి గారు, మీరు ఒకటి చెప్పారు, ఆవిడ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నది అంటున్నారు. అది అయిన తర్వాత మీరు మాట్లాడుతున్నారు. ఓకే, మీకు ఇస్తానండి, మీకు నేను టైం ఇస్తాను. కాదండి, ఇస్తాను. ఒక్క నిమిషం అన్నయ్య గారు ఇస్తాను. వెంకటరెడ్డి గారు, మీరు పాయింట్ రైజ్ చేశారు, ఆవిడ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నదట. ఆవిడ చెప్పాక మీరు మాట్లాడదు కానీ, ఆవిడ చెప్పిన తర్వాత మీరే మాట్లాడదు కానీ, వినండి, ఇంపార్టెంట్ ఇష్యూ కదా, అది ఎవరున్నారో తెలియాలి కదా. మీరే రైజ్ చేశారు దాన్ని. ఆవిడ ఇన్ఫర్మేషన్ చెప్తారు అంటున్నారు. అది మీరు ఏకీపిస్తారా, ఏకీపించరా చూడండి. వెయిట్ 2 minutes ప్లీజ్. అన్నయ్య గారు ఏంటి చెప్పండి సార్. ఆ విషయము ఆ పెళ్లి కులాంతర వివాహానికి సంబంధించిన విషయం సార్. వీళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు వీళ్ళ పార్టీ నాయకులకు సంబంధించిన బీసీ సామాజిక వర్గం అమ్మాయిని ఆ ఎస్సీ సామాజిక వర్గ అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకుంటే అప్పట్లో వీళ్ళ దెబ్బకు భయభ్రాంతులకు గురైపోయి వాళ్ళు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఇవాళ గవర్నమెంట్ మారింది కాబట్టి ఆవిడ ఊళ్ళో ఏదో పనుండి ధైర్యం చేసి వాళ్ళు వస్తే లైట్లు అసలు కరెంట్ ఆపేసి మరి ఆవిడ్ని తీసుకెళ్లి లాక్కెళ్ళిపోయి కట్టేసి కొట్టింది వైసీపీలో ఉన్నటువంటి నాయకులు, బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. ఇవాళ అందులో పోలీసులు అరెస్ట్ చేసినటువంటి A1 కూడా వైసీపీ నాయకులు అండి. ఓకే వెయిట్ అరుణ గారు, మీరు వెంకటరెడ్డి గారు మీ ప్రభుత్వానికి అదే జరిగింది. ఎవరైతే తప్పు చేస్తే వైసీపీ అని తెలుగు, మళ్ళీ మీకు సిగ్గు లేకుండా వైసీపీ అని చెబుతున్నారా? వైసీపీ మీరు అధికారంలో ఉన్నట్టు విషయం మర్చిపోయారు. ఎందుకంటే చంద్రబాబు గారు అధికారంలో ఉన్నాం కాబట్టి వాళ్ళు అరెస్ట్ చేశాం. మీకు చేతన అయితే వాళ్ళు వైసీపీ వాళ్ళు అయితే వెళ్ళి యాక్షన్ తీసుకోమంటున్నారు. మీకు చేతన అయితే మాట్లాడతారు మీ పవన్ కళ్యాణ్, మీ జనసేన వాళ్ళు సన్నాసులు మాట్లాడతారు మీ జనసేన వాళ్ళు. దాని వెనక వైసీపీ ఉన్నారు, వైసీపీ వాళ్ళు ఉంటారు. పోలీసులు ఏం చేస్తారు, పవన్ ఏం చేస్తున్నాడు మాట్లాడితే వైసీపీ అంది వరంగా నాకు అర్థం కాలేదు. వైసీపీ అంది ప్రభుత్వం ఉంది, వాళ్ళ మేమా? మరి యాక్షన్ తీసుకోండి, మేము చెప్తాం కదా ధైర్యంగా. అలాంటి సంఘటన ఎవరు చేస్తున్నారు? ఎన్నికలకు ముందు ఈ పథకాలకు సంబంధించి అసలు మేము ఎంతకంటే ఎక్కువ ఇస్తాం, అంత ఇస్తాం, బై వైసీపీ పూనకం ఎవరు మన గంజాయి తీసుకున్న లూగుతారు చూడండి, అంతకంటే దారుణంగా ఊగాడు సార్.